హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ తెలుగు వ్లాగ్స్. నేను మీ అనుని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారా ఫ్రెండ్స్? మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్. మంచి వీడియోలు అయితే మీకు వస్తాయి. ఈరోజు వీడియోలో మన ఫ్రెండ్షిప్లో చిన్న గొడవలు రావడం సహజమే. అయితే ఈ చిన్న గొడవలకు కారణం ఏంటి, మనం ఎలా సర్దుకుపోవాలి, ఎలా ఓర్పుతో ఉండాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మాట్లాడుకుందాము ఫ్రెండ్స్. స్నేహబంధం శాశ్వతమైనది. అయితే కొన్ని సందర్భాల్లో ప్రాణ స్నేహితుల మధ్య కూడా గొడవలు జరగవచ్చు. ఆపై అవతలి వారి ప్రవర్తన ప్రాధాన్యాల్లోనూ మార్పులు రావచ్చు. ఇలాంటప్పుడు వారిపై మనకు కొంచెం కోపం రావడం ఖాయం. దీంతో వారిని దూరం పెట్టడం వంటివి చేస్తుంటాం మనం. కానీ ఈ సమయంలోనే సంయమనంతో వ్యవహరిస్తే ఇద్దరి మధ్య దూరం పెరగకుండా జాగ్రత్త పడవచ్చు అంటున్నారు. మరి దీనికోసం కొన్ని చిన్ని చిట్కాలు పాటిస్తే తిరిగి వారితో అనుబంధాన్ని శాశ్వతం చేసుకోవచ్చని చెబుతున్నారు. మొదటగా కారణం ఏంటో తెలుసుకోండి. ప్రతి ఒక్కరిలోనూ మార్పు సహజం ఫ్రెండ్స్. అలాగే మన ప్రాణ స్నేహితుల ప్రవర్తనలోనూ అప్పుడప్పుడు పలు మార్పులు కనిపిస్తుంటాయి. అయితే అవి ఎలాంటి మార్పులో ముందుగా మనం గమనించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఎప్పటిలా మీతో మాట్లాడకపోవడం, కావాలని మిమ్మల్ని దూరం పెట్టడం, మీరు కాల్ చేసినా కట్ చేయడం, మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వకపోవడం, వారి ప్రవర్తనలో ఇలాంటి మార్పులు గమనించినట్లయితే నిర్లక్ష్యం చేయకుండా వారితో మాట్లాడడం మంచిది. ఈ క్రమంలో మీ కోపతాపాల్ని పక్కన పెట్టి మీ పట్ల తను అలా ప్రవర్తించడానికి కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చెయ్యండి. మీకు తెలియకుండా ఏదైనా పొరపాటు చేశారా, లేదంటే మీ స్నేహాన్ని జీర్ణించుకోలేని మూడో వ్యక్తి మీపై లేనిపోనివి కల్పించి చెప్పారా, అదీ కాదంటే తనే కావాలని అలా చేస్తోందా, ఇవన్నీ వారితో కూర్చొని మాట్లాడితేనే ఓ కొలిక్కి వస్తాయి ఫ్రెండ్స్. ఇక అసలు కారణం తెలిసాక పొరపాటు ఎవరిదైతే వారు క్షమాపణ కోరితే సమస్య సద్దుమణిగిపోతుంది. మరలా ఎప్పటిలా మన ఇద్దరి స్నేహబంధం తిరిగి పరిమళిస్తుంది అని ఒక నిర్ణయానికి రావచ్చు. అదేవిధంగా మరొక విషయం, పంతాలకు పోవద్దు. పంతాలు పట్టింపులు అనుబంధాల్ని దెబ్బతీస్తాయంటారు. స్నేహబంధానికి ఇది వర్తిస్తుంది. అయితే కొంతమంది తమ స్నేహితులు తమను దూరం పెడుతున్నారని, వారి ప్రవర్తన రోజుకి మారిపోతోందని వారిపై ద్వేషం పెంచుకుంటారు చాలామంది. తను నాకు ప్రాధాన్యం ఇవ్వనప్పుడు నేను తనను పట్టించుకోను అంటూ పంతాలకు పోతుంటారు. ఇదే చినికి గాలివానలా మారుతుంది, అనుబంధాన్ని శాశ్వతంగా దూరం చేస్తుంది. కాబట్టి ఇలాంటి సమయంలోనే ఓపికతో వ్యవహరించాల్సి ఉంటుంది. అవతలి వారు మిమ్మల్ని పట్టించుకోకపోయినా మీరు వారితో ఎప్పటిలాగే మెలగడం, వారి కోపం తగ్గాక వారితో మాట్లాడటం, నిజానిజాలు తెలుసుకోవడం వంటివి చేస్తే మీ స్నేహితురాలి ప్రవర్తనలో ఎందుకు మార్పులు వస్తున్నాయో అర్థమవుతుంది మీకు. ఆపై ఇద్దరి మధ్య తలెత్తిన పొరపచ్చాల్ని సరిదిద్దుకొని తిరిగి కలిసిపోవచ్చు ఫ్రెండ్స్. కదా ఫ్రెండ్స్, అవతలి వాళ్ళు పంతంగా ఉన్నప్పుడు మనం కూడా పంతంగా ఉండకపోవడం చాలా మంచిది. అర్థం చేసుకొని ఓర్పుతో మనం ఒక మెట్టు కిందకు దిగి వాళ్ళని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే తరువాత మన స్నేహబంధం శాశ్వతంగా నిలబడుతుంది. విషయం, అటు నుంచి ప్రయత్నించడం. మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరి ద్వారానైనా ప్రయత్నించడం. కొంతమంది ఫ్రెండ్స్ ఎంత చెప్పినా ఎన్ని చేసినా క్రమంగా దూరం అవుతున్న మీ స్నేహితుల్లో మార్పు రాకపోయినా, వారు మీ మాట వినకపోయినా ఆఖరుగా మరో మార్గం ఎన్నుకోండి, ప్రయత్నించండి. ఈ క్రమంలో మీ ఫ్రెండ్స్ సర్కిల్లోని ఇతర స్నేహితుల సహాయం తీసుకోవడం, లేదంటే మీ ఇద్దరికి ఉమ్మడి స్నేహితులు ఎవరైనా ఉంటే వారి సహాయం కోరడం వంటివి చేయొచ్చు. ఇందులో భాగంగా ముందుగా వాళ్ళ సమస్య ఏంటో మీకు
ఎందుకు దూరం అవుతున్నారో ఇతర స్నేహితుల్ని అడిగి తెలుసుకోమని చెప్పండి. మీ ఇద్దరి మధ్య స్నేహబంధం దృఢమవడానికి మీరెంతగా ప్రయత్నిస్తున్నారో వారికి వివరించమనండి. ఆపై ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది. తద్వారా ఇద్దరి మధ్య స్నేహబంధం తిరిగి దృఢమవుతుంది. నేరుగా వారితో చెప్పినప్పుడు అర్థం చేసుకోకపోతే ఇలా వారి యొక్క ఫ్రెండ్స్ ద్వారా మీరు ఈ సమస్యను వారికి వివరించి ఇలా చెప్పమని చెప్పవచ్చు. అప్పుడు ఇద్దరు జరిగిన విషయాల్ని మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చినట్లయితే మీ ఇద్దరి స్నేహబంధం ఎప్పటిలాగా ప్రాణ స్నేహితులుగా జీవించవచ్చు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు ఫ్రెండ్స్. మీలో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలా మీకు దూరం అవుతుంటే ఒకవేళ అర్థం చేసుకోలేకపోయినా మీరు కొంచెం ఓర్పుతో సహనంతో ప్రయత్నిస్తే మీ స్నేహం ఎప్పటిలాగా అర్థం చేసుకున్న వారవుతారు ఇద్దరు. మరింకెందుకు ఆలస్యం, పంతాలు మొత్తం పక్కన పెట్టేసి ఈ రోజు నుంచి మీ ఫ్రెండ్ను మార్చడానికి ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియో నచ్చింది కదా, మరి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. మీరిచ్చే లైక్ నాకు పెద్ద సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మంచి సపోర్ట్ అయితే అందిస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్.